ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ దండేంటి? బాగుంది కదండి, మా అమ్మ వేసింది. నేనేం చేశానండి? మీ అమ్మని పిలువు. మీ అమ్మని. అమ్మా, అమ్మా. నన్ను పిలుస్తుందేంటి? కొంపదీసి నేనే వేశానని చెప్పిందా? ఏమైనా నేనే వెళ్తే మంచిది. వస్తున్నాను. పిలిచారా అల్లుడు గారు? ఆ ఫోటోకి దండ ఎందుకు వేశారు? ఏ దండా? ఆ దండ మీరే వేశారని మీ కూతురు చెప్తుంది కదా. బతికున్న వారికి ఎవరైనా దండ వేస్తారా? అయ్యో అయ్యో రామా, నేను చెప్పింది ఆ దండ గురించి కాదండి. ఇదిగో నా మెళ్ళలో మా అమ్మ వేసిన ఈ దండ గురించి. మెడలో ఉన్న దండం చూసుకుంటున్నావు కానీ గోడ మీద నా ఫోటోకు ఉన్న దండం చూడవా? చూడలేదండి. అలా దండ వేస్తే నేను చచ్చినట్టే. నువ్వు చూసుకుని మురిసిపోతున్న ఆ దండ, ఆ తాళి తెగిపోయినట్టే. నేను తెగనివ్వనుగా. నా తాళి గట్టిది. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉంటారండి. తమాషాలు చేస్తున్నారా ఇద్దరు? ఆగండి అల్లుడు గారు. నా కూతురు దండ వేసిందో లేదో తెలియకుండానే దాని మీద చేయి చేసుకున్నారు. మరి ఎవరు వేశారో తెలుసుకోకుండా దండ ఎలా తీసేస్తారు? ఈ పని ఎవరు చేశారో తెలియాలి కదా అల్లుడు గారు. ముందు అది తెలుసండి. తమాషాగా వేశారో, కడుపు మంటతో వేశారో, లేదా మీ చావును కోరుకునే వేశారో ఎవరు చూడొచ్చారు? అమ్మో, చావు చావు అని మాట్లాడుకమ్మా. ఇప్పటికే ఒకరు చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఆ తదాస్తు దేవతల దృష్టి ఊళ్ళో దిష్టంతా ఈ ఇంటి మీదే ఉన్నట్టుంది. నేను వెళ్ళి దండ తీసేస్తాను, ఆగు. నువ్వు ఆగమ్మా. పొరపాటు పడిందని దులిపేసుకోవడానికి ఇది నీ ఒంటి మీద పడ్డ ధూళి కాదే. అల్లుడు గారి ఆయుష్కి, ఈ ఇంట్లో ఆయనకున్న గౌరవానికి సంబంధించినది. దండ వేసిన దుర్మార్గులు, దౌర్భాగ్యులెవరో తెలియాలి కదా. అమ్మా, అక్క, అమ్మా. ఏంట్రా, ఏమైందిరా శివరాం? నా ఫోటోకి దండ వేసింది ఎవరు? లేదు బామ్మర్ది, మేమెవరం వేయలేదు. అంటే ఇంట్లో వాళ్ళెవరూ ఆ దండ వేయకుండా నా ఫోటోకి దండలా పడింది. బయట నుంచి ఎవరో వచ్చి దండేసిపోయారా? అయోధ్య లంకలో ఉన్నంత లంకంత కొంపిది. ఇంట్లో ఇంత మందిని పెట్టుకుని బయటనుంచి వచ్చే సాహసం ఎవరు చేస్తారు? మాట్లాడవంటే పార్వతి. ఇంతకు ముందు జరిగిన ఇంట్లో గొడవేంటో చెప్పు. గొడవ జరిగిందా? ఏం గొడవ జరిగింది? ఎందుకు జరిగింది? అదేం పెద్ద గొడవ కాదలే బామ్మర్ది. అట్ట తీసి పారేకబ్బాయ్. ఇంట్లో పెట్టిన ఫ్రిడ్జు బయట పడేసే అంత పెద్ద గొడవ అయింది. గొడవ కాదులే అంటారే. చెప్పవే పార్వతి, అన్నీ నేను చెప్తే ఏం బాగుంటుంది? అంటే అదేనండి, మా అమ్మకి ఒంట్లో బాలేదని మందులు అవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ తెచ్చి ఇంట్లో పెట్టించాను. దానికి ఆద్య, శ్రీను అత్తయ్య ఒప్పుకోలేదు. బావగారి అనుమతి లేకుండా ఇంట్లో ఏ వస్తువు ఉండడానికి వీల్లేదని
ఆ ఫ్రిడ్జ్ని తీసుకెళ్లి బయట పడేశాడు శ్రీను. అమ్మని నా ఆరోగ్యం క్షీణించి నేను పోయినా పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్ మాత్రం ఇంట్లోకి రాకూడదన్నారు. కట్టుబాట్ల కంటే నా ప్రాణం ఎక్కువేం కాదని నేనేం మాట్లాడలేదు అల్లుడు గారు. ఇంతసేపు రేడియోలో వార్తలు చదివినట్టు చదివి ఏం మాట్లాడలేదంటారేంటండి మీరు? అది కాదురా, అంటే అన్నయ్యకి ఇష్టం లేనివేవి ఇంట్లోకి తీసుకురాకూడదు అనుకున్నాం కదా, ఆ ఉద్దేశంతోనే వాడు పడేశాడు, కానీ అంతకు మించి ఇంకేం లేదు. కానీ అత్తయ్య గారి ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆలోచించుంటే వాడు బావుండేది. అమ్మా, నువ్వు నన్ను సమర్థిస్తున్నావా లేదా ఆ ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఏమే పద్మం, 2 పడవల మీద ప్రయాణం ప్రమాదమే, కొంచెం ఆలోచించి మాట్లాడు. అది ఫ్రిడ్జ్ వల్ల కలిగే నష్టమేంటో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాను బాబాయ్, అయినా పిన్ని వినలేదు. అందుకని వేలకు వేలు ఖర్చు పెట్టుకున్న వస్తువుని బయట పడేస్తారా? ఆ, సగం ఆస్తి రాయించుకుందన్నావు కదే, డబ్బంటే లెక్కే ఉంటుందిలే. ఏదో మాట వరుస కన్నానులే. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఈ ఇంటి మనిషే, రఘురామ్ గారు ఈ ఇంటి మనిషే, ఇద్దరికీ సమానమైన హక్కు ఉంటుంది కదా. మరి మీ మాటకు విలువ గౌరవం ఎందుకు లేదో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. అమ్మా, మేము బాగానే ఉన్నాం. మాకు లేని ఆలోచనలు కొత్తగా మీరు పుట్టించకండి. నా మీద అంత అభిమానం ఉన్న వాళ్ళు దండెందుకేశారు? అది మామయ్య, ఎవరు వేశారో తెలియదు కదా. ఆ, మేమంటే పడని వాళ్లే వేసుంటారు. పిన్ని మనమంతా ఒకటే కదా పిన్ని. పరిస్థితులు చూస్తుంటే మమ్మల్ని వేరు చేసినట్టే అనిపిస్తుంది. అమ్మ పార్వతి, భలే దానివమ్మ నువ్వు నీ ఆలోచనలు. నీకు ఇంట్లో ఏం తక్కువైంది చిన్నత్తయ్య? మా మాటకి విలువ తగ్గిపోయింది కదా సీను. అది పెదనాన్న మాటకి మనమందరం ఇవ్వాల్సిన విలువ పిన్ని. ఆ ఆ విలువే మీ బాబాయ్ కూడా ఉంటే బాగుండేది కదమ్మా. లేదని ఎవరన్నారు అలివేలు? ఫోటోకి వేసిన దండ చూస్తుంటే తెలుస్తుంది కదా వదిన గారు. ఆ, బాబాయ్ దండ గురించి నిజంగా మాకు తెలీదు. సరే, దండ గురించి వదిలేయండి. ఫ్రిడ్జ్ బయట పడేసింది ఎవరు? నేనే చిన్న మావయ్య. అప్పటికి బయట పడేయొద్దని పార్వతి అంటూనే ఉంది బాబు. కానీ వదిన గారు ఫ్రిడ్జ్ ఇంట్లో ఉంటే నా పెద్ద కొడుకు చచ్చినట్టే అంది.